ఉంది మా సమస్యలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధానంగా మరి మాకు సంతోషాన్ని వ్యక్తం చేయాలని చెప్పేసి మరి సభముఖంగా మనవి చేస్తూ మరి అన్నగారిని తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. సభ అధ్యక్షులు పెద్దలు రామన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ గారికి, మైసయ్య గారికి, కోచయ్య గారికి, చంద్రయ్య గారికి, నరసింహయ్య గారికి, కుంట రవి గారికి, నరసమ్మ గారికి, రేణుక గారికి, లక్ష్మి గారికి, ఎల్లేష్ గారికి, రేణుక కుమార్ గారికి, రాష్ట్ర సైనిక విభాగం రంగయ్య గౌడ్ గారికి, అధ్యక్షులు శివపార్వతి గారికి, శశికళ గారికి, కార్పొరేటర్లకు, ఇన్ఛార్జీలకు, వచ్చినటువంటి ఇతర సంఘాల కుల పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర చరిత్రలో ఒక సంఘానికి సంఘం వచ్చి ఒక పార్టీకి ఓటేసామన్న చరిత్ర నా జీవితంలో చూడాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఓటేయాలి అనేదాన్ని కూడా మీరు అడగచ్చు. ఈ టీఆర్ఎస్ పార్టీకి నిజంగా మన ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు అయింది, 4 నెలలు అయింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈరోజు ఎన్ని స్కీములు అంటే అన్ని స్కీములు. 60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, 4.5 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది కూడా మేము అందరం చూసాం. ఇప్పుడే రామరావు చెప్తా ఉన్నా, మా కులానికి ఒక బిల్డింగే లేదు, మాకు అసలు ఎన్ని రోజులు మనం పట్టించుకునే పాపాన పోలేదు. ఆ పందులను నమ్ముకొని బతికినటువంటి బీద కుటుంబం మాది. మరి మాకు చిన్న కళ్యాణం చేసుకోవాలన్నా కూడా కనీసము చెట్టు కింద చేసుకునే పరిస్థితి వచ్చింది, కళ్యాణ మండపం లేదని బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు నా ముందు చూసాను. నేను రామనారాయణ ఎన్నిసార్లు చెప్పా, ఈ రాష్ట్ర పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ మన ముఖ్యమంత్రి గారు ఇన్ని కులాలకు 36 కులాలకు జాగలిస్తూ వాళ్ళకు కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేస్తూ ఎప్పుడన్నా చరిత్ర ఉందని అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆలోచన రాలేదు? గత ప్రభుత్వాలు నడిపించిన నాయకులందరికీ ఎందుకు ఇది రాలేదు? మన ముఖ్యమంత్రికి ఎందుకు వచ్చిందంటే కింది నుంచి నిరుపేదల నుంచి చూసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ కాబట్టి ఈ కష్టాసురాలు వచ్చింది. ఎవరికన్నా కళ్యాణ లక్ష్యం ఇయ్యాలనే కోరిక వచ్చిందా? మన ఇంటికి వస్తే, మన ఆడపడుచు ఇంటికి వస్తే, మన ఇంట మన కొడుకు పెళ్ళైతే 10,000 ఇచ్చి బొట్టు పెట్టి దండం పెట్టి పంపిస్తాం. అందుకనే గీయం ఆడవిళ్ళకు మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ 1,116 రూపాయలు ఇచ్చి ఆడపడుచులు ఆదుకున్న చరిత్ర మన ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఇంతమంది మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కనీసం కళ్ళద్దాలు పెట్టుకుందామంటే డబ్బు లేదు, ఆపరేషన్ చేసుకుందామంటే డబ్బు లేదు. మరి అటువంటి దానికి కంటి వెలుగు పెట్టి మొత్తం సంవత్సరం వారిగా నిరుపేదలు ఉన్నటువంటి అందరూ కూడా కళ్ళద్దాలు ఇసుకాకుండా కన్నుపుగా ఆపరేషన్ చేసే బాధ్యత ఒక తండ్రిగా, ఒక కొడుకుగా మన ముఖ్యమంత్రి తీసుకున్నది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజున ఎంత దుర్మార్గమైన విషయం. ఆడపడుచులు బతుకమ్మ చేసుకుందామంటే, ఆడపడుచులకు ఈ రోజున బతుకమ్మ విషయంలో చీరలు ఇద్దామంటే మీ కాంగ్రెస్ పార్టీ బుద్ధి, మీరు చీరలు ఇయ్యొద్దని చెప్పి ఆడపడుచుల చీరలు ఇయ్యొద్దని చెప్పినటువంటి దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ వారు. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ ఇయర్ ఇచ్చారు బతుకమ్మ పండుగ. మరి ఈసారి బతుకమ్మ పండుగ వస్తుంది 9వ తారీఖు నాడు. మరి ఆడపడుచుల చీరలు ఇస్తే మీకేం పోయింది? మీకు ఎందుకంత బాధ? ఇది చీరలు ఇస్తే ఇలా చీరలు ఇవ్వద్దని చెప్పి ఆపే ప్రయత్నం మీరు చేసి మీరు ఎన్నికల కమిటీలు లెటర్ ఇచ్చారంటే ఎంత దుర్మార్గం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలు ఆలోచన చేయాలి. ఇటువంటి దుర్మార్గం మనకు అవసరమా? మన పార్టీకి, ఇక్కడ మన రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు పడి, ఎన్ని బాధలు పడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ మీకు ఉన్నటువంటి కష్టాలు అంటే ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అదేవిధంగా కేసీఆర్ కిట్ కానీ, ఇలా వృద్ధుల పాఠశాలలే కానీ ఎన్నో రకమైనటువంటి స్కీములు 3-4 సంవత్సరాలు తీసుకురాగలిగాం. మళ్ళా మన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇటువంటి స్కీములు ఎన్నో ఇస్తాం. 200 రూపాయలు ఇచ్చేవారు పెన్షన్లు. మరి మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 1000 రూపాయలు ఇచ్చారు.
నిన్ననే మనం ప్రకటించాడు ముఖ్యమంత్రి గారు. ఇవి కూడా సరిపోవట్లేవు, ఇంకా పెంచుతా అని చెప్పి నిన్ననే ప్రకటించారు. అటువంటి గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రిని దించాలని, ఈ ముఖ్యమంత్రి ఉంటే బీదోళ్ళందరూ సాయం చేస్తుండు, మనం సంపాదించుకోలేకపోతా ఉన్నాం. ఈయన దించేసేయాలి. అన్ని కూటమిలో కూడా దొంగల కూటమి. ఆ కూటమిలో కూడా ఇప్పుడు ఓడగొట్టాలి కేసీఆర్ని. ఎందుకు? కళ్యాణ లక్ష్యం ఇచ్చినందుక, మేము మంచి ఇంటింటికి మంచి రోజులు ఇచ్చినందుక, 24 గంటల రైతులకు కరెంట్ ఇచ్చినందుక, హైదరాబాద్ నగరంలో 24 గంటల కరెంట్ ఇచ్చినందుక ఎందుకు ఓడగొడతామని అడుగుతున్నాం మేము. నువ్వు దోసుక తిన్నానని కూడా తగ్గించాం కాబట్టి మా మీద పగబట్టి ఏకదాటిని అన్ని పడలేకమై మా ప్రభుత్వాన్ని కూర్చో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈరోజు ఎన్నికల సంఘంలో ఇంతమంది ఉన్నారంటే రాష్ట్రంలో ఎన్నికలను తలుచుకుంటే మీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చరిత్ర చేసే బాధ్యత మా ఎన్నికల సోదరులు తీసుకుంటారు. నేను అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కృష్ణని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏదైతే ఎకరవేడు నిజాంపేట ఆయన మీకు ఇచ్చిరో ఏ అనుమానం అవసరం లేదు. అక్కడనే ఇచ్చిన దాంట్లో మీకు ఇచ్చినటువంటి ₹1 కోటి ఏదో ప్రభుత్వం ప్రకటించిందో అక్కడ కట్టించేంత బాధ్యత నేను ఒక శాసనసభ్యులుగా తీసుకుంటానని చెప్పి కూడా నేను నిర్ణయం చెప్తా ఉన్నా. మీకు ఏం అనుమానాలు అవసరం లేదు. ప్రభుత్వం ఒకసారి మాట ఇచ్చింది అంటే తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి కాదు. 105 మందికి ఒకటేసారి టికెట్ డిక్లేర్ చేసి ప్రజల దగ్గర పంపించినటువంటి గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి. ఇంకా తీసుకున్న ముఖ్యమంత్రి కాదు. మీరు చూశారు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాడు, ఎన్ని బాధలు పడుతూ ఉన్నాడు. ఎవరైనా 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చే సందర్భాలు ఉన్నాయా? చాలా మంది రైతు బిడ్డలు ఉన్నారు. ఇక్కడ 7 గంటలు ఇస్తాం, 9 గంటలు ఇస్తామని ప్రభుత్వాలను తెచ్చుకునేటువంటి సందర్భాలు చూసాం. 24 గంటల కరెంట్ ఇచ్చి ఇలా రైతులను ఆదుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు. రైతులకు 4,000 సంవత్సరానికి 8,000 రూపాయలు అది కూడా ఆపే ప్రయత్నం, రైతులకు ఇవ్వని చెప్పడం, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా దొంగలు కూడా తయారై ఒక బస్సులో తిరుగుకుంటూ అందరూ ఏమైపోయారు. కేసీఆర్ గారిని తీసేయాలని ఈ తెలంగాణ బిడ్డ మీరు అనుకుంటున్నారు. అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వమే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కుకట్పల్లి కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రజలు కూడా, సీమాంధ్రకు సంబంధించిన కానీ ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే ప్రశాంతం ఉంటుందని వారు తీర్మానాలు చేస్తూ ఉన్నారు. నిన్న ఒకటి మారడే వాళ్ళు కూడా చెప్పారు, అయ్యా ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా కంపెనీలు మంచి నడుస్తూ ఉన్నాయి, మేము అందుకుంటే మీకే ఓటేస్తాం, కేసీఆర్ ప్రభుత్వం ఓటేస్తామని నిన్న తీర్మానం చేశారు. బీసీ కులాలు నిన్న ఉన్న 3 రోజుల నుంచి బీసీ కులాలు వాళ్ళందరూ వచ్చి మా బీసీలకు న్యాయం జరగాలంటే అది కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఎవరి వల్ల కాదని వాళ్ళు తీర్మానాలు చేశారు. ఇక్కడ ఎన్నికల సంఘం సోదరులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో మా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరానికి 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించి తీద్దామని మాటిచ్చాం. 80% కట్టించి కడతా ఉన్నాం. ఇప్పటికే 56% వర్క్ నడుస్తూ ఉంది. మీ కులస్తులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరికైతే నిరుపేదలకు ఇల్లు లేదో వాళ్ళు మీరు ఎట్టిపలు అప్లై చేసుకోండి. కుక్కట్పల్లి కాన్సెప్ట్ ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక నిరుపేదకు డబుల్ బెడ్రూమ్ వస్తే ఎన్ని లక్షలకు ప్రాపర్టీతో మీరు ఆలోచన చేయండి. ఒక్క పైసా లేకుండా నిరుపేదకు ఇల్లు ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. అందుకొరకే మేము ఇలా అడిగే హక్కు ఎవరికి ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఒక టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది ఓటు అడిగే హక్కు, వేరేలోకి లేదన్నటువంటి ఆలోచన మీరు కూడా ఆలోచన చేయాలి. మొన్న నాయక్ బ్రహ్మాండం వల్ల వాళ్ళంతా తీర్మానం చేశారు. ఏదైతే విగ్రహం నుంచి మీకు ఇష్టం మాట్లాడో నేను ఎట్టి మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. ట్యాంక్మెంట్ విషయంలో మేము మాట్లాడుతున్న శాసనసభ్యులందరూ కూడా మీరు కుక్కట్పల్లి కాన్సెప్ట్ అడిగారు, మీరు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి, అక్కడ విగ్రహం పెట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను మీ అందరూ కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరు రకరకాల వస్తారు, మీ దగ్గరికి రకరకాల మాటలు మాట్లాడతారు. మరి మీరు ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడి కేసీఆర్ గారి నాయకత్వంలో మీరందరూ ఉండి మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం కావాలంటే 3-4 ఏళ్ళ ఇంటి స్కీములు తెచ్చగలిగాం. 60 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ ఏం చేసిందో మీరే ఆలోచన చేయాలి. మరి ఈ పార్టీ వచ్చిన తర్వాత 3-4 ఏళ్ళ ఇంటి స్కీములు తెచ్చి ఇన్ని బిల్డింగ్లు కట్టించి ఇంతమంది కులాలకు న్యాయం చేసినటువంటి పార్టీ మరి ఇంకొకసారి అవకాశం ఇస్తే ఇంకా ఎన్ని స్కీములు వస్తాయి, ఇటువంటి కళ్యాణ లక్ష్మి బీద ప్రజలకు ఎన్ని వస్తాయో మీరే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను.
మాజీ సైనికులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఏదైతే మీరు ప్లాట్ల గురించి మాట్లాడారో ప్రభుత్వ పరంగా ఉందో ఎట్టి పరిస్థితుల్లో మీ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తాం, మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మాజీ సైనికులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంత విశ్వాసంతో నేను మాజీ సైనికులను అడగలేదు. నాకు ఫోన్ నెంబర్ లేదు దగ్గర గౌడ్ గారి దగ్గర. తనంతా ధరలో వచ్చి అయ్యా మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, మేము తీర్మానం చేస్తాం, మాకు న్యాయం జరిగింది టీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు నేను వచ్చి మేము రేపు కానీ ఎల్లుండి కానీ మేము వచ్చి మీ మద్దతు ప్రకటిస్తామంటే ఆశ్చర్యపోయాను. ఇంతకుముందు రాజకీయాలు పోవాలంటే కులాలు మతాలు కులాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టి ఇంటిపోయి దండం పెట్టి ఇన్ని బాధలు ఉండేవి. మా నాయకుడు చేసేటువంటి గొప్ప మనసుకొని ఇలా మా అందరికీ 105 మంది ఎమ్మెల్యేలకు ఏదైతే డిక్లరేషన్లో వాళ్ళందరికీ మా ముఖ్యమంత్రి గారు చేసేటువంటి సేవ వల్లే మేమందరం గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నేను బుడుగ జనమూలకు ఆల్రెడీ ఈ కాన్ఫరెన్స్లో నా మీటింగ్ పెట్టినప్పుడు నన్ను బిల్డింగ్ అడిగారు. నేను ఆల్రెడీ బిల్డింగ్ స్టార్ట్ అయ్యి కట్టిస్తా ఉన్నాను బుడుగ జనం ముసాపేటలో. వారికి తెలియకపోవచ్చు కానీ బుడుగ జనమూలకు వాళ్ళ రాష్ట్ర కమిటీ మీటింగ్ పెడితే మొట్టమొదటిసారిగా నా బడ్జెట్ ద్వారా బిల్డింగ్ కట్టిస్తా ఉన్నాను. ఇప్పటికే 50% అయిపోయింది. ఏదైతే కరెంటు విషయంలో అడిగారో ఆ కరెంటు మీ అందరికీ ఖచ్చితంగా కరెంటు వస్తుంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎట్టి కూడా తొందరగా మీకు కరెంటు కనెక్షన్ వస్తుందని చెప్పి కూడా బుడుగ జనం నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరే బాధపడాల్సిన అవసరం లేదు. మీకు పర్మనెంట్గా ఏ బాధలు లేకుండా చెప్పించే బాధ్యత తీసుకుంటా. చెప్పింది చేసినటువంటి పార్టీ మాది. వేరే వాళ్ళు ఏమో చెప్తా ఉంటారు, చూస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు తప్ప చేయరు. మీరే ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్రంలో ఎంత మంచి జరుగుతున్నది, ఇంత ప్రశాంత వాతావరణం జరుగుతుంటే ఈ ప్రశాంత వాతావరణం వచ్చి మళ్ళా కులాలు మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. అన్ని ప్రాంత ప్రజలని అప్పీల్ చేస్తా ఉన్నా. హైదరాబాద్ నగరం ఎంతో బ్రహ్మాండంగా ప్రశాంత వాతావరణం ఉంది. వీళ్ళు వచ్చి ఈ మతమని ఆ కులమని ఆదని ఇదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఎవరు నమ్మొద్దు. ఖచ్చితంగా మీకు ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత మేము శాసనసభలో తీసుకుంటాం. నాకు ఎల్కర్ రామన్న గారు కూడా నాకు 25 సంవత్సరాల నుంచి నాకు ఒక గురువుగా ఆయన పడి తిరిగేవాడిని. నేను ఎమ్మెల్యేను కాబట్టి ఆయన చిన్నవాడు కాదు, ఆయన కింద నేను 20 సంవత్సరాల కింద పనిచేశాను. ఆయన నాయకత్వంలో పనిచేశాను. ఆయన కొంత గొప్ప మనసానికి ఎంతో నాకు తెలుసు, ఎంత ఆరాటం ఉంటుందో నాకు తెలుసు. మీ గురించి ఒక 100 సార్లు చెప్పుకుంటాడు. హైదరాబాద్ నగరంలో పంతుల విషయంలో మాకు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు కులస్తులకు నష్టం జరుగుతూ ఉందని చాలా బాధపడ్డాడు. నేను రామన్న కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ నగరం చుట్టుపక్కలటువంటి ఈ కులానికి ఏవైతే ల్యాండ్స్ పంతుల గురించి అడుగుతున్నారో అది ఖచ్చితంగా ముఖ్యమంత్రి తీసుకెళ్లి ఇప్పించే బాధ్యత ప్రయత్నం చేస్తారని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైనా చెప్పిందంటే చేసి చూపెట్టారు. ఎల్కరన్న రామన్న ఎప్పుడు మాకు బిల్డింగ్ లేదని రామన్న సమక్షంలోనే మీ ఎల్కర సమస్యనే మీ నుంచి బిల్డింగ్ కట్టించి సగం బయట ఏపించడం జరిగింది. రామన్న చెప్తేనే ఆ రోజు ఎలక్షన్ బడ్జెట్ ఇచ్చి మీరే సెట్ చేశారు. లేదు ఇంకెక్కడ కావాలంటే మన పార్లర్లో ఎక్కడో దగ్గర ఉన్నట్టుంటే మన ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లో మనకు కూడా కొన్ని కోడ్లు ఉంటాయి కాబట్టి మనం కూడా కొన్ని చెప్పలేటువంటి పరిస్థితి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు దాన్ని పరిశీలించి కొందరిని ఆ కార్యక్రమం చేపడతారని చెప్పి కృష్ణన్నకు రామన్నకు మీ తెలుగు సంఘం ఉన్నటువంటి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఏకపక్షంగా హైదరాబాద్ నగరమే కాదు మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ అందరూ కూడా మనస్ఫూర్తిగా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి గెలిపించమని మీ అందరినీ వేడుకుంటా ఉన్నాను. జై